హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో ఈ మండే ఎండల్లో బాడీని కూల్ చేసే సూపర్ డ్రింక్ ఒకటి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒంటికి చలవ చేస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా పొట్టకి హాయిగా అనిపించే ఈ చల్లటి జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి. నేను లావు సగ్గుబియ్యం తీసుకున్నాను, కానీ చిన్న సగ్గుబియ్యం తీసుకున్నట్లయితే ఈ జ్యూస్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీకు దొరికినట్లయితే చిన్న సగ్గుబియ్యం తీసుకోండి. సగ్గుబియ్యంని శుభ్రంగా కడిగి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకుని 2 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత బాగా పండిన కర్బూజా పండును తీసుకుని పైన ఉన్న చెక్కు, లోపల ఉన్న గింజలు అన్నీ సపరేట్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. అలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. ఆ కర్బూజా ముక్కల్లో స్వీట్నెస్కి సరిపడా పంచదారని కానీ బెల్లాన్ని కానీ వేసుకోవాలి. నేను 1 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకొని మెత్తగా జ్యూస్ చేసుకోవాలి. అలా జ్యూస్ చేసుకున్న కర్బూజా జ్యూస్ని ఒక గిన్నెలోకి పోసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం బాగా నానిపోయిన తర్వాత స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని 1/2 లీటర్ వరకు పాలు పోసుకుని మరిగించుకోవాలి. మరొక చిన్న గిన్నెలోకి కొంచెం పాలు తీసుకుని 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. నేను వెనీలా ఫ్లేవర్తో ఉండే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. మీకు నచ్చిన ఏ ఫ్లేవర్నైనా తీసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ అంతా ఆ పాలల్లో ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ 10 నిమిషాల వరకు మరిగించుకోవాలి. పాలు 10 నిమిషాలు మరిగించుకున్న తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత కలుపుకుంటూ సగ్గుబియ్యం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆల్రెడీ సగ్గుబియ్యంని బాగా నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యి పట్టుకుని చూస్తే సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలని ఒకసారి కింద నుంచి బాగా కలిపి ఆ ఉడుకుతున్న సగ్గుబియ్యంలోకి ఒకే చోట కాకుండా చుట్టూ పోసుకొని గరిటెతో వెంటనే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వెంటనే కలపకపోతే ఉండలు కట్టేస్తుంది కాబట్టి వెంటనే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ పాలు చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కర్బూజా జ్యూస్లో వేసుకున్న పంచదార కానీ బెల్లం కానీ ఈ పాలకు కూడా స్వీట్నెస్ సరిపోయేలాగా చూసుకుని వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా పాలు చిక్కగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నెను పక్కకు దింపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మధ్యలో కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలి. ఎందుకంటే పైన మీగడ కట్టేస్తుంది కాబట్టి మధ్యలో కలుపుకుంటే ఆ మీగడంతా ఆ పాలల్లో కలిసిపోతుంది. ఆ సగ్గుబియ్యం అంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కర్బూజా జ్యూస్ని బయటకు తీసుకుని ఆ జ్యూస్లో ముందుగా నానబెట్టిన సబ్జా గింజలు వేసుకుని దానిలోనే సగ్గుబియ్యం పాలను కూడా మొత్తాన్ని వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత స్వీట్నెస్ చెక్ చేసుకుని సరిపోకపోయినట్లయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం కలిసిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. వెంటనే సర్వ్ చేసుకునేటట్లయితే కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మండే ఎండల్లో ఒంటికి చలవ చేస్తుంది, అలాగే పొట్టకి హాయిగా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.